గోదారోళ్ల విశేషాలు. ఏమండి బాగున్నారా అనే పదంతో మొదలై మీరు తినకుండా వెళ్తే మా మీద ఉట్టండి అని అడుగుతూ అలా అంటారేంటి బలివరే ఆయ్ అనే స్వచ్ఛమైన పదాలను ప్రేమతో రంగరించి పలికే గోదావరి జిల్లాల గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. రండి మరి. రారండోయ్ మా ఇంటికి, రంజుగా హాయిగా జీవించవచ్చు. తినడానికి కమ్మటి పులస కూర, చప్పరించడానికి చేంతాడంత చుట్టల కట్ట, మాట్లాడడానికి మామలు, ఆటలాడడానికి భామలు. రంజుగా జీవించేద్దాం రండి మరి. మా గోదావరిల తీరులో రంజుగా జీవించేద్దాం రండి అనే పల్లెపాట సాక్షిగా ఉరకలు వేసే గోదావరి తీరాన పవిత్ర నదీ జలాల మీద అలా అలా తేలి ఆడుతూ ఉంటే ఆహా, వెగటుగా ఉన్న జీవితం కూడా వేగం పుంజేసుకుని రయ్యమంటూ సాగిపోతుంది. ఆనాటి తిక్కన్న తీయని గానాల నుండి మొదలు పెడితే నేటి పొలం పాటల వరకు ఎటు చూసినా పచ్చని తోరణంలా గుబాళించే పరిమళాలతో ఆహ్వానించే గోదావరి స్వచ్ఛమైన ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని మీరు అనుకుంటే మాత్రం పెట్టి పుట్టాలి అనేది ఏళ్లగా వచ్చే రివాజు. పశ్చిమ గోదావరి జిల్లాను రైస్ గ్రాసరీ అంటే ధాన్యాన్ని నిల్వ ఉంచే చోటు ఆఫ్ ఇండియాగా అభివర్ణిస్తారు ఫుడ్ టెక్నాలజీ సభ్యులు. సుమారు 50 నుండి 65% వరి ఇక్కడే సాగు చేయబడుతుంది కనుక ఈ ప్రాంతానికి ఆ పేరిచ్చి గౌరవించింది భారత ప్రభుత్వం. ఈ అంశాన్ని ప్రేరణగా తీసుకుని ఇక్కడ ఉన్న ప్రతి పొలాన్ని తమ కంటికి రెప్పలా కాపాడుకుంటారు రైతన్నలు. సంక్రాంతి సంబరాలు చూడాలి అని అనుకుంటే పచ్చదనంతో పిల్లి మొగ్గలు వేసే గోదావరి రాదారి మీదుగా అలా ఓ రౌండ్ వెయ్యాల్సిందే అని అంటారు భావకవులు ఎందరో. తెలుగు సినీ పరిశ్రమలో చాలా ఎత్తుకెదిగిన వారిలో ఇక్కడి నుంచి వచ్చిన వారే అధికం అని చెప్పుకొస్తారు సినీ వర్గాలు. అలా తెలుగు చలనచిత్ర సీమను విశ్వవ్యాప్తం చేసిన వాళ్ళు గోదావరిలో ఉండడం అనేది ఒక గర్వించదగ్గ విషయం. వేలేళ్ల నాటి కుటీర పరిశ్రమ, చేతి నేత అనే కళను ముస్లిం సుల్తాన్ల కాలం నుండి ఈ రోజు వరకు తమ ఉద్యోగంగానే కాక తమ ప్రాంతపు బ్రాండ్గా మార్చేసిన ఘనత ఏలూరుకు దక్కుతుంది. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోయే పర్షియా ఉన్ని కార్పెట్లు అత్యధికంగా చేతితో నేయబడి ఉండడం, ఇంకా అవి మన ఏలూరులోనే తయారవ్వడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. దీనిని ఇతర దేశస్తులు కూడా గుర్తించి ఏలూరుకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. ముఖ్యంగా ఇంపోర్టెడ్ కార్పెట్ మార్కెట్లో చాలా వరకు కశ్మీరీల హవా నడుస్తూ ఉంటే దక్షిణ భారతదేశం నుండి ఏలూరు వాసులు మిగతా మార్కెట్ తమ కైవసం చేసుకోగలిగారు. ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు కూడా ఈ విశేషాన్ని గురించి చెప్పడం ఒక కొసమెరిపే. నర్సాపురం క్రోషే అంటే నిట్టింగ్ కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది బయట దేశాల్లో. ఇక అందరూ చర్చించుకునే కొబ్బరికాయల వ్యాపారం అత్యధికంగా సాగేది పాలకొల్లు, మొగల్తూరు, ముత్యాలపల్లి ఇంకా భీమవరంలో. సుమారు 200 నుండి 400 కోట్ల నికర ఆదాయం భారతదేశానికి వస్తోంది. అది కూడా కేవలం కొబ్బరికాయల వల్లే అనంటే ఇదేదో సాధారణమైన విషయం కాదు. అత్యల్ప ప్రదూషకాల నిల్వలున్న ఈ ప్రాంతాల నుండి వచ్చే కాయలనే హైదరాబాదీలు కూడా ఇష్టంగా తాగుతారు అని చెప్తారు కొబ్బరి బోండం వ్యాపారులు. 2007 నుండి జరుగుతున్న సార్వత్రిక అంచనా ప్రణాళిక అంటే అక్యుమేషన్ ఆఫ్ ఫ్రాగ్మెంటెడ్ డేటా సర్వే అండ్ అనాలిసిస్లో భాగంగా కొన్ని నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయండి. నెగిటివ్ BPL బిలో పావర్టీ లైన్ ఇంకా లిటరసీ అంటే చదువుకున్న వారి సంఖ్య నమోదైంది అత్యధికంగా గోదావరి జిల్లాల్లోనే. సుమారు 80 నుండి 92% వరకు ఈ గణాంకం ఉండడం నిజంగా చాలా ఆశ్చర్యకరం అని ప్రభుత్వ శాఖలు నోరెళ్లబెట్టేశాయి కూడా. ప్రజల్లో చదువు ఇంకా పని పట్ల చైతన్యం వస్తే ఇలా ఆశ్చర్యపోయే విషయాలు జరుగుతాయి అని వారు ఎన్నో రకాలుగా గోదావరి జిల్లాల గురించి పొగడం అనేది నిజంగా అభినందనీయం మరియు గర్వకారణం కూడా. కానీ విపరీతంగా వెలుస్తున్న కల్లుపాకలు, బెల్ట్ షాపులు ఇంకా అసాంఘిక కార్యక్రమాల వల్ల యువత పెడదారి పడుతోంది అని ఎన్నిసార్లు తమ మొర రాజకీయ నాయకులకు చెప్పినా కూడా ఈ మద్యం రాకాసి మమ్మల్ని వదలడం లేదు అని వాపోతూ ఉంటారు జిల్లాల వాసులు. ఇక గోదావరి అనంటే అందరికీ గుర్తొచ్చేవి 2 విషయాలు. 1 చేపలు, 2 పిండి వంటలు. ఆక్వాకల్చర్ మొదలుకొని యానిమల్ హస్బెండరీ యూనిట్స్ వరకు పశు సంపదను ముఖ్యంగా చేపల పెంపకం విషయంలో అందరికంటే ప్రథమ వరుసలో ఉంటారు మన గోదావరోళ్ళు. ఉభయ గోదావరి జిల్లాల్లో సాగే చేపల పెంపకం ద్వారా ఏటేటా 17,000 కోట్ల ఆదాయం లభిస్తోంది అని కొన్ని గణాంకాలు
తెలియచేయడంతో చాలామంది రైతులు పచ్చని పొలాల్ని చెరువులుగా మార్చేస్తున్నారు అని, ఇది రాను రాను లాభం కంటే నష్టాన్ని ఎక్కువగా తీసుకొస్తుంది అని చెప్తున్నారు కొందరు పెద్దలు. కానీ చేపలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరాకీని చూసి తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందే లాభసాటి మార్గం చేపల చెరువులే అని భావించి భూమి తల్లితో జూదమాడుతున్నారు ఎందరో ఆసాములు. ఇక ఆత్రేయపురం పూతరేకులు, నరసాపురం గోర్మిటీలు, జీడిపాకం, గరాజీ, కజ్జికాయలు, కొబ్బరి లడ్డు, కాజా, బెల్లంగవ్వలు, సున్నుండ, ఆహా, ఇలా జిహ్వ చాపల్య సాఫల్య కేంద్రాలుగా ఉభయ గోదావరి జిల్లాలు ఎంతగా ఫేమస్సో మనమే కాదు అంతర్జాతీయ వర్గాలు కూడా చెప్పుకొస్తున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఉభయ గోదావరి జిల్లాల యూనివర్సల్ బ్రాండ్ ఏంటో అదండి సంగతి. కమ్మటి నేతి ఇడ్లీ మొదలుకొని రొయ్యి పొట్టు బిర్యానీ వరకు ఆహారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ అటు వాణిజ్యపరంగా కూడా దినదినాభివృద్ధి చెందుతూ నవశకం వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న ఈ జిల్లాల ప్రస్థానం చోళుల కాలం నుండి ముస్లిం నేతల మీదుగా బ్రిటిష్ రాజ్యపాలనలో కూడా గడిపి ఈ రోజున అమెరికాలో పనిచేసే వారిలో చాలామంది వరకు తెలుగువారుంటే అందులోనూ గోదావరిలో ఉండడం అనేది ప్రశంసనీయమైన విషయం. రానున్న రోజుల్లో మన భారత ప్రగతికి దోహదపడే ఎందరో మేధావులు, ఇంకా వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, మీడియా పర్సనాలిటీస్ను కూడా అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. జై గోదావరి, జై హింద్. మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు ఒకసారి గోదావరి జిల్లాలకు వెళ్ళండి. గోదావరి ఆతిథ్యాన్ని స్వీకరించండి. గోదావరి ప్రేమను రుచి చూడండి. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో భాగంగా ఒక్కొక్క జిల్లాలను అలాగే అన్నిటికీ సంబంధించి మనకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నాయి అన్ని జిల్లాలు కూడా. అలా కొన్ని ప్రాంతాలను మీకు తెలియపరచాలని మేము ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం. గతంలో తెలంగాణ గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆంధ్రాలో కొన్ని జిల్లాలు చెప్పాలి అనుకుంటున్నాం. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.